गौरीवरा सांब सदा शिव गंगाधरा वेंटी कोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शंभो शंकर गौरीवरा सांब सदा शिव गंगाधरा। మొట్టమొదట చెప్పినటువంటి నామమే శంభో అని మొదలుపెట్టారు. శం భావయతీతి ఇది శంభు. సుఖము ఒక భావన. ఎందుకనంటే ఒకడికి ఉంటే సుఖం, ఒకడికి లేకపోతే సుఖం. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనకి మధ్యలో గుర్తొచ్చింది, నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదు. గుర్తొచ్చిన తర్వాత ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, ఇంత ఉన్నవాడు నాకేమి ఇవ్వలేదు ఏమిటి అని. అప్పుడు అనుకున్నాడు, ఓహో, ధనాన్ని పొందితే రేపు పొద్దున్న భగవంతుణ్ణి విస్మరిస్తాడు, పాడైపోతాడని కృష్ణుడు నాకు ఇవ్వకుండా కాపాడాడనమాట అని ఎగిరి గంతులేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సుఖము ఖచ్చితముగా ఇదే సుఖము అని చెప్పడం సాధ్యం కాదు. ఏం చెప్తాం, రామదాసు గారిని కారాగారంలో పెట్టి కొరడాలు పెట్టి కొట్టి క్షరాన్నం పెట్టారు. అర్ధశేరు బియ్యంలో షేరు ఉప్పు పోసి ఇచ్చారు వండుకు తినమని. ఆయన వండుకుని రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టాడు, అది క్షీరాన్నం అయింది. ఆయన చరిత్ర శాశ్వతమైంది. ఎవరు చెప్పగలరు? ఆయనకి అది సంతోషంగా ఉంది. ఎందుకంటే పోన్లే, మళ్ళీ భద్రాచలం పెడితే ఉద్యోగం వ్యవహారం, హాయిగా ఇక్కడ దెబ్బలు తింటే తిన్నాను కానీ రామనామ సంకీర్తనం కన్నా ఇంకా నాకేం కావాలన్నాడు. ఆయన అందులో సంతోషం పొందాడు మహానుభావుడు. కాబట్టి ఎవరికి ఎటువంటి సుఖము కలిగితే వాళ్ళు అభ్యున్నతిలోకి వస్తారో అటువంటి సుఖమును వారికి ఇవ్వగలిగినవాడు శంభో. లౌకిక సుఖము, పారలౌకిక సుఖము, వైరాగ్య సుఖము, మోక్ష సుఖము వరకు ఇవ్వగలిగినవాడు. ఆ హద్దు ఇవ్వడంలో ఇది చేస్తే ఇస్తానని ఆయన అనడం, అలా అనకుండా ఉండడం శివుడి గొప్పతనం. ఇది చేస్తే ఉద్యోగం ఇస్తా, ఇది చేస్తే స్వర్గం ఇస్తా, ఇది చేస్తే వైరాగ్యం ఇస్తా, ఇది చేస్తే మోక్షం ఇస్తా అని ఆయన ఏం అనడం. అలా అనడు కాబట్టి ఆయనకి అసుతోషుడని పేరు. ఆయన నిజానికి దేనికి సంతోషిస్తాడంటే నీ మనస్సుతో నువ్వు ఆయన వైభవాన్ని ఎంత బాగా పట్టుకుంటున్నావు అన్న దానికి సంతోషిస్తాడు. బాహ్యక్రతువుకి మనసు లేనప్పుడు సంతోషించే అమాయకుడేం కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమితి సమర్పే చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకరులు. అందుకే శంభో ఆ ఒక్క నామం చాలదా సుప్రభాతంలో? శంభో తర్వాత శ్లోకం మర్చిపోయాడు, ఏమీ ఇబ్బంది లేదు, చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం చాలు, ఒక అక్షరం చాలు తరింప చేయడానికి. శంభో అనగానే ఏం గుర్తొస్తుంది సుప్రభాతంలో? నిన్న రాత్రి నిద్రపోవడం కోసం నువ్వు గది చల్లగా ఉండడానికి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నావేమో, మెత్తటి పరిపెట్టుకున్నావేమో, తలగడ తల కింద పెట్టుకున్నావేమో, మెత్తటి దుప్పటి కప్పుకున్నావేమో, ఒక పక్కకి తిరిగి పడుకున్నావేమో. నిద్ర రావడం నీ చేతిలో లేదు. ఇవేమీ లేకపోయినా బడలిపోయిన వాడు కటిక నేల మీద చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోవచ్చు. నిద్ర సుఖం. ఆ నిద్ర అన్న సుఖం ఇవ్వడానికి ఏం చేస్తే ఆయన ఇస్తున్నాడు? మనం ఏం చేస్తే ఇవ్వలేదు ఆయన. అసుతోషుడు. అసుతోషుడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇంత చేసిన ఆయన పరమ సంతోషాన్ని పొందుతాడు. మనసు పెట్టకుండా ఇదంతా నేనే చేశానని ఎవడంటాడో వాడిని చూస్తే అసహ్యించుకుంటాడు. నువ్వెవడెవరా చేయడానికి నాకని. అందుకే శంభో సురేంద్రనుత. ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు, రాక్షసుల వలన దాడి లేకపోవడం, ఆయన పదవి యందు ఊంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి. అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటాడంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు. శంభో సురేంద్రనుత శంకర. శంకరోతీతి శంకర. శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు. ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.